సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ మాణిక్యరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. సాగు, తాగునీటి కష్టాలు లేకుండా పోయాయన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన అభివృద్ధిని చిన్నకూడూరు మండలం సాధించి 11 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా చూచా తప్పకుండా ఈ ప్రజలకు నేరుగా చేరితే ప్రజలు కూడా ఇంకా బాగా సంతోషంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ముఖ్యంగా రైతాంగం బాగుంటే రాజ్యం బాగుంటుంది. ముఖ్యంగా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని హామీలు కూడా ఆగస్టు వరకు నెరవేర్స్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవన్నిటిని కూడా తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేస్తాము. చిన్నకూడూరు మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ముఖ్యంగా 60 సంవత్సరాలు తెలంగాణ సుదీర్ఘ పోరాట అనంతరం మనం 10 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పాటు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం కావచ్చు ఎంతో శరవేగంగా అభివృద్ధి చెందింది. 10 సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి గత 6 నెలల నుంచి వెళ్ళి ప్రభుత్వం మార్పు చెందిన వెంటనే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి, అభివృద్ధి కుంటుపడింది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకేసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ